తెలుగు ఫోకస్ టీవీ, నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఏపీలో అలాగే మరి దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో ఆల్రెడీ ఎలక్షన్స్ అయిపోయినాయి. మిగతా రాష్ట్రాల్లో కూడా అటు అసెంబ్లీ అటు లోక్సభ ఎన్నికలు కూడా జరగనున్నాయి. అయితే మనం ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మౌలిక స్వరూపం ఇది అంటూ కూడా మనకి ఇక్కడ ఒక కథనం అయితే మనం ఈనాడు దీంట్లో చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి ఏ ఏ రాష్ట్రాల్లో కూడా మనకు ఈ ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి, ఎప్పుడు ఏ ఏ డేట్లో పోలింగ్ డేట్స్ ఏంటి అనేది కూడా మనం తెలుసుకున్నాం. అయితే ఇక్కడ మనకు రాజీవ్ కుమార్ గారు ఇక్కడ మనకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఆయన ఉన్నారు. కాబట్టి ఈయన ఈరోజు ఇటు దేశవ్యాప్తంగా మిగిలిన రాష్ట్రాల్లో ఎన్నికలకు సంబంధించి చూస్తే ప్రపంచం అంతా భారత్లో జరగబోయే ఎన్నికల వైపు కూడా చూస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ గారు ఈ విషయాన్ని అయితే తెలియజేశారు. అయితే ప్రతి ఎన్నిక ఒక పరీక్ష లాంటిది అనేసి, ప్రతి పరీక్షలోనూ విజయం సాధించాలనేది కూడా ఈసీ లక్ష్యం అనేసి కూడా ఆయన పేర్కొన్నారు. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారత్ ఈ ఎన్నికలు కూడా ఇక్కడ మనకు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో కూడా మనం చూసినట్టయితే ప్రధానంగా ఇక్కడ ఈసారి ఎన్నికల్లో పెద్ద సవాలని చెప్పుకోవచ్చు అని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ఇక 2024లో ప్రపంచవ్యాప్తంగా మనం చూసినట్లయితే ఎన్నికల సంవత్సరం అని కూడా పిలుచుకోవచ్చు. ఎందుకంటే దేశంలోనే తొలిసారి ఓటు వేయనటువంటి యువత 1,85,00,000 మంది ఉన్నారనేసి కూడా చెప్తున్నారు ఆయన. అలాగే 85 ఏళ్ళు పైబడిన వారు కూడా, వికలాంగులు, ఇంటి నుంచి కూడా ఓటు వేసేటువంటి అవకాశాన్ని కూడా కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే 12 రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్నారనేసి కూడా చెప్పుకొచ్చారు. ఇక్కడ మనకు మొత్తంగా ఓటర్ల కనుక మనం చూసినట్లయితే మొత్తం ఓటర్లు 96.8 కోట్ల మంది దేశవ్యాప్తంగా ఓటర్లు ఉన్నారట. అయితే పురుషులు ఇందులో 49.7 కోట్లు, ఇక మహిళలు అయితే 47.1 కోట్లు ఉన్నారని కూడా చెప్తున్నారు. అంటే ట్రాన్స్జెండర్లు 48,000 ఉన్నారట. ఇక 85 సంవత్సరాల వయసు దాటినటువంటి ఓటర్లు 82 లక్షల మంది ఉన్నారు. అలాగే 20 నుంచి 29 మధ్య వయసు ఉన్నటువంటి ఓటర్లు 19.74 కోట్ల మంది ఉన్నారట. ఇక 18-19 వయసు గల వారు 1.8 కోట్ల మంది ఉన్నారు. ఇక 55 లక్షల ఈవీఎం మిషన్లు, అలాగే 10.5 లక్షల పోలింగ్ కేంద్రాలు, ఇక 1.5 కోట్ల మంది పోలింగ్ అధికారులు కూడా వాళ్ళ యొక్క భద్రత సిబ్బంది కూడా ఉన్నారట. అయితే అభ్యర్థులు ఎన్నికలకు ఖర్చు ఎలా ఉండబోతుందని దానికి సంబంధించి చూస్తే అరుణాచల్, అలాగే గోవా, సిక్కిం మినహా అన్ని రాష్ట్రాల్లో కూడా, అంటే ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతాల్లో అయితే పార్లమెంటు స్థానాల అభ్యర్థులు కూడా గరిష్టంగా 95 లక్షల వరకు కూడా ఖర్చు చేసుకోవచ్చని ఈసీ వెల్లడించింది. ఈ 3 రాష్ట్రాల్లో ఏంటంటే మిగతా కేంద్ర పాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ అభ్యర్థులు మాత్రం 75 లక్షల పరిమితిని విధించింది. గతంలో ఇది నాకు తెలిసి 40 లక్షలు ఉండేది అనుకుంటా, ఇప్పుడు 75 లక్షలు చేసినట్టుంది. ఇక ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీ ఆ స్థానాల ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అభ్యర్థులు 40 లక్షలు, అలాగే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అభ్యర్థులు అయితే 28 లక్షలు ఖర్చు చేసుకోవచ్చు అనేసి. అంటే ఎవరైతే అభ్యర్థులుగా అంటే ఎమ్మెల్యేగా పోటీ చేసేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనం చూసినట్లయితే వీళ్ళు 40 లక్షలు మాత్రమే ఖర్చు చేయాలని కూడా చెప్తున్నారు. ఇక సిక్కిము, అరుణాచల్ ప్రదేశ్ ఏంటంటే చిన్నవి కాబట్టి అక్కడ 28 లక్షలు మాత్రమే ఖర్చు చేయాల్సి వస్తుంది వీళ్ళు ఎలక్షన్ ప్రచారం కోసం అని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక షెడ్యూల్ రాకతో ఇక్కడ మనం కనుక చూసినట్లయితే అన్ని రాజకీయ పార్టీలు ప్రచారం కొంత ఉధృతం చేసేటువంటి అవకాశం ఉంది. ఇటువంటి క్రమంలో కూడా వీళ్ళకి ఒక డెడ్ లైన్ దాటొద్దు అనేసి కూడా వాళ్ళందరికి కూడా హెచ్చరించింది ఈసీ. ఇక అడ్వర్టైజ్మెంట్ కూడా జారీ చేసింది. అలాగే ఎలాంటి విద్వేష ప్రసంగాలు చేయకూడదని, కులం, మతం ఆధారంగా ఓటు అడగవద్దంటూ కూడా ఇక్కడ కొన్ని కండిషన్స్ పెట్టినప్పుడు ఇవి ప్రధానంగా అయితే చెప్పుకొచ్చారు. ఇక వ్యక్తిగత జీవితం లక్ష్యంగా చేసుకొని విమర్శలు ఉండకూడదంటూ కూడా చెప్పుకొచ్చారు. అలాగే ధృవీకరణ లేదా తప్పుదో పట్టించేటువంటి ప్రకటనలు కూడా దూరంగా ఉండాలని, ఇవన్నీ కూడా ఈ రూల్స్ ఏదైతే బ్రేక్ చేస్తారో వాళ్ళకైతే దానికి తగ్గట్టుగా ఈసీ కొంత వాళ్ళపైన కఠినమైనటువంటి శిక్షలు కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే
ధృవీకరణ లేని లేదా తప్పుదో పట్టించేటువంటి ప్రకటనలకు దూరంగా ఉండాలనేసి, అలాగే ప్రత్యర్థులను అవమానపరిచేలాగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టకూడదని, అలాగే ప్రచార సమయంలో రాజకీయ పార్టీలు దివ్యాంగులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, ప్రచారంలో పిల్లల్ని ఉపయోగించడం నిషిద్ధం అని కూడా చెప్పుకొచ్చింది. ఇక నకిలీలతో జాగ్రత్తగా ఉండాలనేసి, అసలు ఏంటి నకిలీలు అనేది కనుక చూసినట్లయితే ఈ సందర్భంగా నకిలీ సమాచారంతో జాగ్రత్తగా ఉండాలనేసి కూడా రాజీవ్ కుమార్ గారు హెచ్చరించారు. ఎందుకంటే పార్టీలకు బాధ్యతాయుతమైనటువంటి సోషల్ మీడియా ప్రవర్తన కలిగి ఉండాలనేసి కూడా నకిలీ వార్తలను దాని యొక్క మూల కారకాలపైన కూడా కఠినంగా వ్యవహరించాలని కూడా వెల్లడించింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపైన కఠినంగా చర్యలు కూడా మేము తీసుకుంటామనేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ఈ ఎన్నికల్లో తప్పనిసరిగా వీళ్ళందరూ కూడా ఇవి పాటించాలి. ఇక మే 13న ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, 19 నుంచి కూడా లోక్సభ పోలింగ్ అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఢిల్లీ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మనం చూసినట్లయితే 2024లో ఇక్కడ ఒక నగారా మోగిందని, లోక్సభతో పాటుగా ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీ ఎన్నికల తేదీని కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు వెల్లడించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే 7 దశలుగా ఈ సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అంటే ఏప్రిల్ 19వ తేదీన తొలి విడత పోలింగ్ జరుగుతుందనేసి, అలాగే ఆంధ్రప్రదేశ్కి అయితే మే 13వ తేదీన 1వ విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. చేపట్టేటువంటి అన్ని ఫలితాలు కూడా వెల్లడిస్తామని చెప్పుకొచ్చారు. ఇక ఏపీలో అలాగే తెలంగాణలో ఒకే రోజున లోక్సభ పోలింగ్ అయితే ఈ ఎన్నికలు అయితే జరుగుతాయట. కాబట్టి ఒకే రోజున లోక్సభ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. కాబట్టి 4 విడతల భాగంగా అంటే మే 13వ తేదీన ఏపీలో, 25వ తేదీన ఇక్కడ తెలంగాణలో కూడా 17 ఎంపీ స్థానాలకు, అక్కడ మే 13వ తేదీన ఏపీలో 25 ఎంపీ స్థానాలు, ఇక్కడ తెలంగాణలో అయితే 17 ఎంపీ స్థానాలు కూడా పోలింగ్ జరగనుంది. అదే రోజున ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహిస్తామని చెప్పుకొచ్చారు. ఇక్కడ మనం ఒకవేళ ఏపీ ఎన్నికల షెడ్యూల్ చూసినట్లయితే ఇక్కడ నోటిఫికేషన్ వేయాలనుకున్న వాళ్ళు 18వ తేదీ అంటే 18/4/2024 తేదీన నోటిఫికేషన్ వేసుకోవచ్చని, ఇక ఆ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఎవరైనా నామినేషన్ వేయాలనుకున్న వాళ్ళు, ఇక నామినేషన్ గడువు మనకు 25/4 అంటే 7 రోజుల పాటు ఈ గడువు ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక నామినేషన్లు పరిశీలించేది 26వ తేదీ నుండి కూడా 26/4/2024 తేదీ వరకు కూడా నామినేషన్లు ఇచ్చేస్తారు. ఒకవేళ మీరు నామినేషన్ వేసిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉపసంహరించుకోవాలనుకుంటే 29/4/2024 వరకు కూడా వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఇక పోలింగ్ తేదీన మనం చూసినట్లయితే 13/5 అంటే మే నెల 13వ తేదీన కూడా పోలింగ్ తేదీని కూడా ప్రకటించారు. ఇక ఓట్ల లెక్కింపు అనేది కూడా చాలా గ్యాప్ తీసుకున్నారని చెప్పుకోవచ్చు. దగ్గర 21 రోజుల వరకు కూడా గ్యాప్, 21-22 రోజులు గ్యాప్ తీసుకుందని చెప్పుకోవచ్చు ఓట్ల లెక్కింపుకి సంబంధించి. అంటే ఈ ఓట్ల లెక్కింపు జూన్ 4వ తేదీని కూడా చేస్తారట. ఇక లోక్సభకు సంబంధించి కనుక మనం చూసినట్లయితే ఈ ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ఇది 7 దశలుగా ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే దశలు అలాగే పోలింగ్ తేదీ, స్థానాలు కనుక మనం చూసినట్లయితే ఫేజ్ 1లో మనం చూసినట్లయితే 19వ తేదీన పోలింగ్ తేదీ 19/4/2024లో 102 స్థానాల్లో కూడా ఇక్కడ ఫేజ్ 1గా గుర్తించారు. ఇక ఫేజ్ 2లో 26/4/2024లో 89 స్థానాలకు గాను, ఫేజ్ 3లో 7/5 అంటే 7వ తేదీ మే 2024 తేదీలో 94 స్థానాల్లో కూడా, ఇక ఫేజ్ 4లో 13/5 ఇక్కడ 96 స్థానాల్లోను, ఇక ఫేజ్ 5లో 25/2024లో 49 స్థానాల్లోను, ఇక ఫేజ్ 6లో 25/5/2024లో 57 స్థానాల్లో కూడా, ఇక ఫేజ్ 7లో అంటే 1/6 జూన్ 1వ తేదీన 57 స్థానాల్లో కూడా ఇవి ఉంటాయి. ఇక ఫలితాలు జూన్ 4వ తేదీన కూడా ఇక్కడ వెలువడిస్తే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఇక్కడ మనం కనుక చూసినట్లయితే విడతల వారిగా అంటే దశ నోటిఫికేషన్ మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ దానికి సంబంధించి కనుక చూసినట్లయితే తొలి విడత అంటే మార్చి నోటిఫికేషన్ తేదీ ఏంటంటే మార్చి 20వ తేదీ నుండి కూడా నోటిఫికేషన్ తేదీ ఉంటుంది. ఇక నామినేషన్ చివరి తేదీ అంటే ఒక 7 రోజుల పాటు మార్చి
తేదీ వరకు 27వ తేదీ వరకు కూడా ఉంటుంది. ఇక నామినేషన్ల పరిశీలన కనుక మనం చూసినట్లయితే 28వ తేదీ వరకు ఉంటుంది. ఇక ఉపసంహరించుకోవాలంటే మార్చి 30వ తేదీ వరకు ఉంటుంది. ఏప్రిల్ 19వ తేదీన కూడా పోలింగ్ జరుగుతుంది. ఇక రెండో విడతలో కనుక మనం చూసినట్లయితే మార్చి 28వ తేదీ నోటిఫికేషన్ నోటిఫికేషన్ తేదీ అని, అలాగే నామినేషన్ చివరి తేదీ వచ్చి ఏప్రిల్ 4వ తేదీ, నామినేషన్ పరిశీలించేది అయితే ఏప్రిల్ 5వ తేదీ. ఇక ఉపసంహరించేటువంటి ఆఖరి రోజు ఉపసంహరించుకోవాలనుకున్న వాళ్ళకు ఏప్రిల్ 8వ తేదీ. ఇక ఏప్రిల్ 26వ తేదీ కూడా పోలింగ్ తేదీగా గుర్తించారు. అయితే మూడో విడతగా చూస్తే ఏప్రిల్ 12వ తేదీని కూడా ఇచ్చేస్తున్నారు. ఏప్రిల్ 12 నోటిఫికేషన్ తేదీ, అలాగే నామినేషన్ స్వీకరించేదైతే ఏప్రిల్ 19, ఏప్రిల్ 20వ తేదీన పరిశీలన, ఏప్రిల్ 22వ తేదీన ఉపసంహరించుకోవాలంటే మే 7వ తేదీని కూడా పోలింగ్ తేదీనిగా చెప్పుకొచ్చారు. ఇక నాలుగో విడతలో చూసినట్లయితే ఏప్రిల్ 18వ తేదీన నోటిఫికేషను, ఏప్రిల్ 25వ తేదీన నామినేషన్ చివరి తేదీ, ఏప్రిల్ 26వ తేదీన నామినేషన్ పరిశీలిస్తారు, ఏప్రిల్ 29వ తేదీన మే 29వ తేదీని కూడా ఆఖరి తేదీని ఉపసంహరించుకోవాలనుకునే వాళ్ళకి ఆఖరి తేదీ, మే 13వ తేదీని కూడా పోలింగ్ జరుగుతుంది. ఇక ఐదవ విడతలో కనుక మనం చూసినట్లయితే ఏప్రిల్ 26న నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ తేదీ ఇక స్వీకరించేది మే 3 వరకు కూడా, మే 4 వరకు కూడా పరిశీలిస్తారు. మే 6వ తేదీని కూడా ఉపసంహరించుకోవాలనుకున్న వాళ్ళు ఉపసంహరించుకోవచ్చు, లేకపోతే ఇక వాళ్ళు పోటీ చేయాల్సినటువంటి అవకాశం ఉంటుంది. ఇక మే 20వ తేదీన కనుక మనం చూసినట్లయితే పోలింగ్ తేదీగా చెప్పడం జరిగింది. ఇక 6వ విడతలో చూస్తే ఏప్రిల్ 29 నోటిఫికేషను, మే 6వ తేదీన కూడా నామినేషన్ చివరి తేదీ, అలాగే మే 7వ తేదీన పరిశీలిస్తారు, మే 9వ తేదీన కూడా ఉపసంహరించుకునే వాళ్ళకి ఉంటే అవకాశం ఉంటుంది. మే 25వ తేదీన కూడా ఇక్కడ పోలింగ్ తేదీగా చెప్పడారు. ఇక ఏడవ విడతగా చూస్తే మే 7వ తేదీన కూడా నోటిఫికేషన్ తేదీ. ఇక నామినేషన్ స్వీకరించేది మాత్రం మే 14, నామినేషన్ పరిశీలించేది మాత్రం మే 15. ఇక చివరి తేదీ అంటే ఉపసంహరించుకోవాలనుకునే వాళ్ళకి మే 17, జూన్ 1వ తేదీన కూడా పోలింగ్ అని కూడా చెప్పింది. ఇక జూన్ 4న ఫలితాలు కూడా ఇవన్నీ కూడా జూన్ 4వ తేదీన కూడా ఫలితాలు అయితే 100% వచ్చేస్తాయి. ఇక ఏ దశల్లో ఏ రాష్ట్రాలు అనేది కూడా మనం ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. దానికి సంబంధించి ఈ విధంగా మొత్తానికి గాను ఇక్కడ మనం ఏపీలో అలాగే మిగతా రాష్ట్రాల్లో కూడా ఇప్పటి వరకు 5 రాష్ట్రాల్లో నాకు తెలిసి 5 రాష్ట్రాల్లో అయితే పోలింగ్ అయితే జరిగిపోయినాయి. అక్కడ ఫలితాలు కూడా వచ్చేసాయి. అక్కడ కొత్త ప్రభుత్వాలు కూడా ఇప్పుడు పరిపాలన సాగిస్తున్నాయి. ఇక మిగతా రాష్ట్రాల్లో ఇక్కడ ఏ రాష్ట్రాల్లో ఎప్పుడెప్పుడు కూడా మనకు ఆ డేట్లు కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ముందుగా మనకు ఏప్రిల్ 19వ తేదీన తొలి దశలో 21 రాష్ట్రాలు, అలాగే యూటీ అంటే 102 స్థానాల్లో కూడా పోటీ చేస్తుంది. ఈ ఏప్రిల్ 19వ తేదీన తొలి దశలో కనుక మనం చూసినట్లయితే అరుణాచల్ ప్రదేశ్, అస్సాము, బీహారు, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, అండమాన్ నికోబారు, జమ్మూ కాశ్మీరు, లక్షద్వీప్, ఇక పుదుచ్చేరి. ఇది మొదటి దశలో కూడా అక్కడ ఎన్నికలు ఈ స్టేట్లలో అయితే జరుగుతాయి. ఇక ఆ తర్వాత ఏప్రిల్ 26వ తేదీన రెండవ దశలో కనుక చూసినైతే 13 రాష్ట్రాలు ఒక యూటీగా ఉంది. దీంట్లో 89 స్థానాలకు గాను ఇక్కడ అస్సాము, బీహారు, ఛత్తీస్గఢ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, ఇక మహారాష్ట్ర, మణిపూరు, రాజస్థాను, త్రిపుర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జమ్మూ కాశ్మీర్ దీనికి సంబంధించి కూడా ఇక్కడిక్కడ పోటీ చేసేటువంటి అంటే అక్కడ ఎలక్షన్స్ అయితే జరుగుతాయి. ఇక మే 7వ తేదీన మూడో దశలో కనుక చూసినట్టే 12 రాష్ట్రాలు ఉంటాయి. ఈ 12 రాష్ట్రాల్లో కూడా మనకి 94 స్థానాల్లో మాత్రమే పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. అస్సాము, బీహారు, ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, యూపీ, పశ్చిమ బెంగాల్, దాద్రీనగరు, హవేలీ, అలాగే దమన్ దీప్, జమ్మూ కాశ్మీర్లో కూడా ఇచ్చేస్తారు. ఇక మే 13వ తేదీన 4వ దశలో చూస్తే 10 రాష్ట్రాలు దీంట్లో 96 స్థానాల్లో కూడా పోటీ చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో 25, బీహార్లో 5, జార్ఖండ్లో 4, మధ్యప్రదేశ్లో 8, మహారాష్ట్రలో 11, ఒడిశాలో 4, తెలంగాణలో 17,
యూపీలో 13, పశ్చిమ బెంగాల్ 8, ఇక జమ్మూ కాశ్మీర్లో 1 చొప్పున కూడా. ఇక ఐదో దశలో మనం చూసినట్లయితే మే 20వ తేదీన 8 రాష్ట్రాల్లో 49 స్థానాలు దీనికి సంబంధించి ఉంది. బీహార్లో 5, జార్ఖండ్లో 3, ఉత్తర మహారాష్ట్రలో 13, ఒడిశా 5, యూపీ 14, పశ్చిమ బెంగాల్ 7, జమ్మూ కాశ్మీర్ 1, లదాఖ్తో 1 అని చెప్పుకోవచ్చు. ఇక 6వ దశగా మనం చూస్తే 7 రాష్ట్రాల్లో అలాగే 57 స్థానాల్లో కూడా ఎన్నికలు జరుగుతాయి. ఇక్కడ బీహార్లో 8, హర్యానా 10, జార్ఖండ్ 4, ఒడిశా 6, యూపీ 14, పశ్చిమ బెంగాల్ 8, ఢిల్లీ 7. ఇక 7వ దశలో మనం చూసినట్లయితే ఇక్కడ ఈ 7వ దశలో మనం చూస్తే బీహారు 8, హిమాచల్ ప్రదేశ్ 4, జార్ఖండ్ 3, ఒడిశా 6, పంజాబ్ 13, యూపీ 13, పశ్చిమ బెంగాల్ 9, జార్ఖండ్ 1. ఇలా మనం ఈ మొత్తం ఏ దశలో ఏ రాష్ట్రాల్లో మనకు ఈ 7 దశల్లో కూడా ఏ రాష్ట్రాల్లో ఎన్ని స్థానాల్లో కూడా మనకు పోటీ చేస్తారు అంటే ఎలక్షన్స్ జరగబోతున్నాయని కూడా మీరు తెలుసుకున్నారు కదండి. ఇది మొత్తానికి కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఓవరాల్గా మనకి ఈనాడు వాళ్ళు ప్రచురించినటువంటి దాన్ని బేస్ చేసుకొని కూడా మనం పూర్తి సమాచారాన్ని అయితే ఇచ్చాము. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.